దేవునికి నా వందనాలు. ఈసాకయ్య గారికి నా వందనాలు. మాది బస్కాపురం. నా పేరు దివ్య. మేరీ బాబు మా ఆయన పేరు. నాకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత గర్భిణీ వచ్చింది. నేను 7వ నెల నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ నెలకు వచ్చినప్పుడు ఇస్సాకయ్య గారి చేత నేను ప్రార్థన చేయించుకొని, అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యా, నాకు ఒక మగబిడ్డను కావాలయ్యా అని ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. అరటి పండు ఇచ్చాడు. అమ్మా నీకు మగబిడ్డని ఇస్తాడు, ఎల్లు, నువ్వు తీసుకొని ఇక్కడికి వస్తావు, సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. ఆపరేషన్ చేశారు. నాకైతే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎంతగానో ఏడ్చుకొని ఆపరేషన్ చేయించుకున్నా. యేసయ్యా యేసయ్యా నాకు మగబిడ్డ కావాలయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా ఇస్సాకయ్య గారి కాడ అనుకొని ఎక్కాను. ఆపరేషన్ చేయించుకున్నాను. డాక్టర్ అమ్మంది, అమ్మా నీకు మగబిడ్డని ఇచ్చాడమ్మా దేవుడు అని అనగానే ఎంతగానో నా దేవుడు నా సహాయం చేశాడు అని అనుకొని, ఇప్పుడు నా బిడ్డకి 3వ నెల. 2 నెలలు బిడ్డ రాలేకపోయాను. ఇప్పుడు 3వ నెల వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు, ఇస్సాకయ్య గారికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక.